కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు చేసిండ్రు కదా. పార్టీని సర్కార్ను బద్నాం చేసినట్టు సర్వేను గాలబెట్టిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు కదా. హాగో అట్లనే అందరి పట్ల ఉండాలి. ఒకళ్ళకు ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం అన్నట్టు ఉండొద్దని కొట్లాడుతున్నారు కొంతమంది. మరాలి ఎవరు ఏం సంగతి అనేది తెలుసుకుందాం పని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిండు కదా. మరి ఆయన మీద చర్యలేవి అన్నట్టు ధర్నా చేసిండ్రు. మళ్ళీ అది ఎక్కన్నో కాదు, ఏకంగా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లని. ఇంతకు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఏదో ఒకటి తేల్చుండ్రి ముందు అని లొల్లి పెట్టిండ్రట. ఇంతకు వీళ్ళెవలు అంటారా? పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చుడుతోని శ్రీనివాస్ గౌడ్ అన్నను చిన్న చూపు చూసిండ్రో ఏం పాడో. మహిపాల్ రెడ్డి పార్టీల నుంచి పోతే తనే అక్కడ కాంగ్రెస్కు దిక్కవుతాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్టు ధర్నాకు దిగిండ్రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏమని సస్పెండ్ చేస్తుంది? అయినా నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని. అదిగాక మహిపాల్ రెడ్డి మల్లన్న తీరుగా ఎమ్మెల్సీగా ఆదాయే, ఎమ్మెల్యేనాయే. ఎప్పుడన్నా కాంగ్రెస్ సర్కార్కు తిప్పలైతే ఆదుకునే క్యాండిడేట్ ఆయే. అందుకే కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద బూత్ మాట అని ఇన్ని రోజులు అవుతున్నా ఎసొంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అది తెలవక కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ధర్నా చేస్తున్నాడు. అంతేకాదు మహిపాల్ రెడ్డి పెద్ద కులపోడాయే, అందుకే సస్పెండ్ చేస్తలేరు అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యల బాగోతని తెలిసిన కామన్ పబ్లిక్. ఏమంట కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో గాని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మంచిగా పానం పడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పథకాన్ని రేవంత్ రెడ్డి సక్సెస్ చేస్తాడు. ఓ పిల్ల, అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా మత అనిపిస్తుందా అనుకుంటురా? ఇది చూసినాక అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారో నేను కూడా ఇంటా చూడడం పర్రి. గెల కూడా పెట్టినట్టుంది కదా. ఎన్ని రోజులు పడితే గెలయటానికి? ఇది ఒక నెల అయిపోతే వదలచ్చు. 20 రోజులు అయితే ఖచ్చితంగా 20 రోజులు అయితే వదలచ్చు. అవునా? ఇదంతా మేపుతారా? ఇదంతా మేపు ఎండిపోయింది సార్. ఇది ఎక్కడ దాకా మీకు ఎక్కడ దాకా? ఇదంతా మేతకి ఇచ్చిండే కదా ఇదంతా. ఇది అస్సలైన ఉపాయం అంటే. గొర్రెలు మేకలు కడుపు నిండా తిని మంచిగా బలవనికి రావాలనంటే ఇదే కరెక్ట్ ఆలోచన అనుకున్నట్టుండుగా అవచ్చు సీఎం సారు. అందుకే చేను శెల్కలు ఎండిపోవాలని నీళ్ళిస్తలేడు. దేశంలో బియ్యం ఉంటే ఏంది, లేకుంటే ఏంది, పంటలు రాక రేట్లు పెరిగితే ఆలకేంది, పబ్లిక్ తిప్పల పడితే ఆలకేంది. గొర్రెలు మంచిగా అయితే చాలు, అందుకే నీళ్ళిస్తలేరు కావచ్చు. మరి లేకపోతే ఏంది? అరే పోని నీళ్లు లేవా అంటే అది కాదు, గన్నిగనం నీళ్లు పెట్టుకుని తూములిడిచి షేన్లల్ల కిడిదల చేస్తే ఏమైనా పాపం చుట్టుకుంటదా? అన్యాయంగా చేతికొచ్చిన పంటలు పశువుల మేతకైతున్నాయి. రైతులను గింత గోస ఉచ్చుకుంటే ఏమొస్తుందో ఈ సర్కార్ గాని అన్యాయంగా అలా బతుకులతోన ఆడుకుంటుర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపురంలో ఉన్న రైతన్నలంతా లక్షలు పెట్టుబడి పెట్టి ఇయాలనో రేపో పంటలు చేతికొస్తాయి అనుకునే లోపట్నే సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గిట్ల పశువులకు మేతలెక్కేస్తుర్రు. ఈల పరిస్థితి ఇట్లుంటే ఇగో గిటు చూడురి ఇంకా అధ్వానం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక ఇప్పటికే 4 ఎకరాలు ఎండిపోయిందట. ఇంకో 3 ఎకరాలు కూడా ఎండిపోతుందేమో అని భయపడి ఊరు పొంటున్న కాలువ కాడికి పోయి చూస్తే ఆడ సన్నగా వారుతున్న నీళ్లను చూసి దుఃఖమాగలేదట కాకకు. ఇప్పుడు ఎవ్వలను చూడు ఒక్కటే బాధ. ఏమంట కేసీఆర్ సార్ వల్ల రైతులు జర కోలుకుర్రో ఏంబటే ఈ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా అదే గతి పట్టించిండు. మమ్మల్ని మేము ఆగం చేసుకునేటందుకే కావచ్చు ఈ కాంగ్రెస్ సర్కార్ను గెలిపించినాం అని నెత్తి కొట్టుకుంటురు పాపం రైతన్నలంతా. రోజు రోజుకు రైతుల కష్టాలు ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి మరీ గింత ఘోరంగా తయారైతుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతుర్రట దినాం రైతుల కష్టాలు చూస్తున్నోళ్ళు. ఇది ఇంకా ఏడదాకా పోతుందో ఏం పాడో. ఓసార్లు జరగి గోసలు తప్పేటట్టు ఏమన్నా ఆలోచన చేసి రైతన్నలను ఆదుకొని పుణ్యం కట్టుకోరాదుర్రి.